भाई हमें अपना जाल मूली खिलाओ। हाँ, कितने का होता है आपका जाल मूली? आप कितने का नहीं, अच्छे वाला कितने का होता है? 10-20। हाँ, जो भी है बना दो। हाँ दाल थोड़ी खाएंगे? हाँ हाँ, खाएंगे, बिल्कुल खाएंगे। तो कितना, 10 रुपए देना है? दुकान में आए सर। हाँ, 10 रुपए देना है। नहीं भाई, ऐसा नहीं। हाँ हाँ, आप प्याज खाते हैं, दिमाग नहीं खाते बस। जिंदाबाद। বাচ্চাটাকে একটু ছড়িয়ে না মোদি স্যার, এই বাচ্চাকে ছড়িয়ে না, ছবি আঁকা है देखा जी, थोड़ा देख लीजिए ना जी। जाओ मोदी सर, थोड़ा इधर देख लीजिए सर। अच्छा जाओ थोड़ा इधर देख लीजिए सर। भाई जाओ उनका हाथ में देना। దేశమంతటా సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే డిజిటల్ మీడియాలో కావచ్చు, పత్రికలలో కావచ్చు, ఈ బీజేపీ అనుబంధ అంధభక్తుల ఫేస్బుక్ వాల్స్ మీద కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లలో, ట్విట్టర్లలో, యూట్యూబ్లలో ఇక బీజేపీకి భజన కొట్టే ఛానల్స్ అయితే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాయి. అదే మన ప్రియతమ నాయకులు, మన ప్రధానమంత్రి, మన నరేంద్ర మోడీ గారు, మన సారు ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ఆ మిక్చరు, బూందీ, ఈ కార పొట్లాలు అమ్ముకునేటువంటి అన్న ఉంటాడు కదా, అన్న దగ్గరికి పోయిండు. పోయి కైసా చల్ రా హై ఆప్కా దుకాన్ అని అన్నాడు. ఆ పాపం ఆ పుణ్యాత్ముడు, ఆ మంచి ఆయన ఉండి బహుత్ అచ్చా చల్ రా హై సార్ అని అన్నాడు. అచ్చా చల్ రా అంటే క్యా హై ఆప్కా దుకాన్ మే ఫేమస్ హే అని అంటే, ఫలాంది ఫేమస్ హే సార్ అంటే, ఏక్ బనావ్ అచ్చాసే అని అన్నాడు. అచ్చాసే బనావ్ అంటే ఆయన ఏం తింటారు సార్ అంటే, ఏం ఫేమస్ అది చేయాలి అన్నాడు. ఆయన ఇంత బూందీ, ఇంత కార, ఇంత పసుపు, ఇంత ఉప్పు, లేకపోతే అన్నీ వేసి, మాల్ మసాలాలు అన్నీ వేసి మంచిగా ఒక దాంట్లో వేసి మంచిగా రుబ్బి పొట్లం కట్టి, సారు మన న్యూస్ పేపర్లో పొట్లం కట్టి ఇస్తే ఆ పక్కన వాళ్ళకి ఇంత పంచిండు సారు, ఈయన ఇంత తిన్నాడు, ఇంకోటి కూడా ఇవ్వన్నాడు. ఎంత అని అడిగితే ఒకటి 10 రూపాయలు సార్ అని అన్నాడు. అంటే తీసుకో అని చెప్పేసి జేబులో నుంచి 500 నోట్లు, 50 రూపాయల నోట్లు, లేకపోతే 100 రూపాయల నోట్లు అన్నీ పక్కకు పెట్టి 10 రూపాయలు ఇవ్వబోతే పాపం ఆ కార్మికుడు మంచోడు, పుణ్యాత్ముడు, వద్దు సార్ మీరు పెద్దోళ్ళు, రాక మా దుకాణంలోకి వచ్చారు, ఎందుకు లేండి సార్ అంటే, లేలో అని అన్నాడు. వీళ్ళు అందభక్తులు ఓరా నాయన, దేశంలో ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం కథ, అందుకే మా నరేంద్ర మోడీ గారు ఈ డిజిటల్ విధానాన్ని తీసుకొచ్చిండని అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసిర్రు. ప్రతిపక్షాల దగ్గర లిక్విడ్ క్యాష్ ఉన్నాయి, వీళ్ళు అక్కడ దాచుకున్నారు, ఇక్కడ దాచుకున్నారు, ఈడ మూటలు కట్టారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గర ఉన్నటువంటి లిక్విడ్ క్యాష్ యాడ్ నుంచి వచ్చినాయిరా? ఈ 10 రూపాయల కట్ట నోటు యాడ్ నుంచి వచ్చింది, లేకపోతే 100 రూపాయలు యాడ్ నుంచి వచ్చినాయి. లిక్విడ్ క్యాష్ ఎందుకు వాడుతుండ్రు? డిజిటల్ పేమెంట్ చేయాలి కదా. మీరేమో డిజిటల్ పేమెంట్ చేసి మీరు మన దేశాన్ని పతార స్థాయికి చేర్చాలి, మనందరం డిజిటల్లో భాగం కావాలని ఫ్లెక్సీలు చేస్తారు, ప్రచారాలు చేస్తారు. నరేంద్ర మోడీ మనకు ఆదర్శం, మరి ఆదర్శంగా నిలబడాలి కదా మన సారు. నిలబడలే కాబట్టి ఈ రకంగా చెప్పురి. మన నరేంద్ర మోడీ గారి దగ్గర ఆ పైసలు యాడ్ నుంచి వచ్చినాయి చెప్పురి, యాడ్ నుంచి వచ్చినాయి పైసలు చెప్పురి. పాకిస్తాన్ నుంచి ఏమైనా వచ్చినాయా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినాయి, ఎక్కడే అవి పైసలు? దొంగ నోట్ల, మంచి నోట్ల? డిజిటల్ చేయాలి కదా, డిజిటల్ పేమెంట్ చేయాలి కదా. GST లేకపోతే ఏమంటారు ఈ ట్యాక్సులు ఇవన్నీ కట్టాలి కదా. బిల్లు అడిగిందా, బిల్లు తీసుకోలేదు, డిజిటల్ పేమెంట్ చేయలేదు. ఈ రకంగా మీరు ఓట్ల కోసం ఎవరు ఏది చెప్పినా సరే నమ్ముతారు. మళ్ళీ కెమెరాలు పెట్టి, ఫోటోలు పెట్టి, వీడియోలు ప్రచారం చేసుకొని ఇట్లా ఈ రకంగా. కాబట్టి సతియో, దేశంలో ఉన్నటువంటి అక్కలారా, అన్నలారా, పెద్దలారా, మేధావులారా, మీరు పసిగట్టండి. ఈ రకంగా సతియో, नॉर्थ वाले साथियों मेरा बात सुनो, अपना नरेंद्र मोदी जी ने डिजिटल पेमेंट नहीं किया, जेब में से निकाल के पैसे दिया है दुकान वाले को, जनता को चुतिया बना रहा है जनता को. यही है क्या? खाली वो पीछे है మళ్ళీ వెనకాల ఉన్నోళ్ళు మోదీ 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 అంటారు తప్ప మోడీ గారు మీరు తప్పు చేస్తున్నారండి. మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మీరు డిజిటల్ పేమెంట్లు చేయమంటారు, పైసలు ఇచ్చారు, అదేమో లేదు.
మళ్ళీ కలకత్తి ఏదో మన రామప్రసాద్ లాగా తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రజలారా పసిగట్టని ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ ఓట్ల కోసం ఎంత నీచానికైనా దిగజారుతూ ఓట్లు అడుగుతూ ఉన్నారు మన నరేంద్ర మోడీ గారు. డిజిటల్ అని మనకి చెప్తాడు, ఆయన ఏమో లిక్విడ్ క్యాష్ ఇస్తూ ఉన్నా, పైసలు యాడ్ నుంచి వచ్చినాయి, రసీదు షిట్టి ఏం తీసుకోకుండా మేము పెద్ద ఎత్తున మార్వాడి గుజరాత్ వాళ్ళు ఇట్లనే పైసలు తీసుకొని మోసం చేస్తారని మేము చెప్తాము. మరి అదే ఉంటుంది కదా, రాజు ఒకళ్ళు అయితే వీళ్ళు ఒకళ్ళు అవుతారా అని వాళ్ళు రాజుకు తగ్గట్టు వీళ్ళు ఉన్నారు. కాబట్టి చూడండి, ఆయన శిష్యులు కూడా ఇట్లనే మోసం చేస్తారు 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్ని. ఆయన బాటలో వీళ్ళు నడుపుతా ఉన్నారు. కాబట్టి థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్.